ఎందుకు ఈ మసాలాల విషయంలో ఇంత పెద్ద రాద్ధాంతం? హాంకాంగ్లో అండ్ సింగపూర్లో కొన్ని మసాలాలు. అండ్ మామూలుగా ఇథిలీన్ ఆక్సైడ్ ఏంటి పెస్టిసైడ్గా వాడతారా? సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ పెస్టిసైడ్ అండ్ ఆల్సో ఇట్స్ అ ఫ్యూమిగెంట్ అండి. అంటే ఒక సమస్యని అరికట్టడానికి యాడ్ చేసే ఈ అడిటివ్ వల్ల ఇంకా చాలా పెద్ద మహమ్మారి లాంటి సమస్య రావచ్చు అని చెప్పి కనుగొన్నారు. అంటే బాడీలో మ్యూటేషన్స్ వచ్చి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇఫ్ యు ఆర్ ఎస్పెషలీ. ఎందుకు రివోక్ చేశారు లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నూడిల్స్ దే సెడ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కలరెన్స్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ గత 4-5 రోజులుగా స్పైసెస్ అంటే మనం ప్యాకెట్లలోంచి వాడే మసాలా పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు మన దేశానికి సంబంధించిన కొన్ని మసాలాలు బ్యాన్ చేసిన తర్వాత ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఫుడ్ యాడిటివ్స్ అంటే ఆహార పదార్థాల్లో పర్వాలేదు అని కలిపే కొన్ని పదార్థాలు మన శరీరానికి ఎందుకు హాని చేస్తాయి, ఎందుకు వీటిని బ్యాన్ చేయాల్సి వస్తుందని చెప్పి వీ హ్యావ్ విత్ అస్ ఎమినెంట్ న్యూట్రిషనిస్ట్, హెడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ అపోలో, డాక్టర్ లక్ష్మి గారు. లక్ష్మి గారు గతంలో కూడా సాక్షి లైఫ్లో అనేక అమూల్యమైన సూచనలు సలహాలు అందించారు ఆల్ అబౌట్ న్యూట్రిషన్. డాక్టర్ లక్ష్మి, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ బ్యాక్ హియర్ టుడే. హలో. ఐఎమ్ ష్యూర్ ఇది మీ ఫేవరెట్ సబ్జెక్ట్ బికాజ్ అంటే మామూలుగా వ్యాధి లేకపోవడానికి మధ్యలో చాలా ఉంది, విచ్ ఇస్ తెలియకుండా మనకి చిన్న మోతాదుల్లో మనకి టాక్సిన్స్ ఎక్కి బాడీలోకి వెళ్ళడం అనేది. ఈ ఫుడ్ అడిటివ్స్ గురించి చెప్పండి లక్ష్మి గారు, ఎందుకు ఈ మసాలాల విషయంలో ఇంత పెద్ద రాద్ధాంతం అయింది? ఇప్పుడు రీసెంట్గా మనం చూసినట్టు హాంకాంగ్లో అండ్ సింగపూర్లో కొన్ని మసాలాలు MDH వాళ్ళది ఒక 3 మసాలాస్, ఇంకొకటి మనకు వచ్చి ఫిష్ మసాలా ఎవరెస్ట్ వాళ్ళది, ఇది బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే అందులో సరైన మోతాదులో అంటే పర్మిసిబుల్ లిమిట్స్ అని ఉంటుంది. దాంట్లో ఇథిలీన్ ఆక్సైడ్ అని ఒక క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ కనిపెట్టారనమాట. పర్మిసిబుల్ లిమిట్స్లో లేదు అని చెప్పారు అకార్డింగ్ టు దేర్ ల్యాబ్స్. సో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఇది క్లాస్ 1 కార్సినోజన్ అనమాట. అంటే ఇట్స్ ఏ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్. సో ఇందులో ఇది ఉంది కాబట్టి ఇది ఈ 2 వాళ్ళది, ఒకటి మెడ్రాస్ కర్రీ పౌడర్ వచ్చేసి, ఇంకొకటి సాంబార్ మసాలా వచ్చేసి, ఇవి 2 బ్యాన్ చేయమని చెప్పారు. సో ఎందుకంటే ఇథిలీన్ ఆక్సైడ్ అనేది క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ అనమాట. రైట్. ఇట్ ఈస్ షాకింగ్ అండి, బికాస్ మనకి FDA అప్రూవ్డ్గానే ఉంటాయి కదా ఈ అడిటివ్స్ అన్నీ కూడా. మామూలుగా మీ న్యూట్రిషనల్ సైన్స్లో లేబుల్స్ చూసినప్పుడు FDA అప్రూవ్ చేసిన తర్వాతే కదా FSSAI ఒకటి ఉంటుంది, FDA ఒకటి ఉంటుంది కదా. రైట్. సో బేసికలీ మన ఇండియన్ ప్రోడక్ట్స్ కండి FSSAI ఉంటుంది, అండ్ FDA అనేది US ప్రోడక్ట్స్కి. యా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే FSSAI ఈజ్ అగ్రీయింగ్, బట్ మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు హాంకాంగ్ అండ్ సింగపూర్లో వాళ్ళ పర్మిసిబుల్ లిమిట్స్ కింద మనది లేదన్నమాట. సో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది దే క్లాసిఫై, ఎస్పెషలీ యూరోపియన్ యూనియన్ క్లాసిఫైస్ ఇథిలీన్ ఆక్సైడ్ యాజ్ అ క్లాస్ 1 కార్సినోజన్. సో యూరోప్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనేది కంప్లీట్లీ బ్యాన్డ్. ఎంత విడ్డూరం అండి ఇది. ఫ్రమ్ 1991 దే బ్యాన్డ్ ఇట్. ఓకే. యా. అండ్ మామూలుగా ఇథిలీన్ ఆక్సైడ్ ఏంటి పెస్టిసైడ్గా వాడతారా? సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ పెస్టిసైడ్ అండ్ ఆల్సో ఇట్స్ అ ఫ్యూమిగెంట్ అండి. అంటే ఇది ఎందుకు వాడతారంటే స్పైసెస్లో ఇథిలీన్ ఆక్సైడ్ వాడినప్పుడు మాయిశ్చర్ రాకుండా ఇట్ ప్రివెంట్స్ గ్రోత్ ఆఫ్ సాల్మొనెల్లా అండ్ ఈకోలై. సో సాల్మొనెల్లా అండ్ ఈకోలై అవి అందులో మాయిశ్చర్తో పాటు వస్తే ఫుడ్ బోర్న్ డిజీజెస్ వస్తాయన్నమాట. సో అవి రాకుండా డ్రైనెస్ మెయింటైన్ చేయడానికి మనకి ఇది ఫ్యూమిగెంట్గా వాడుతున్నారు. అదే ఆల్మోస్ట్ మెడ నొప్పికి మందేస్తే మోకాలు నొప్పి తెచ్చుకున్నట్టు, అంటే ఒక సమస్యని అరికట్టడానికి యాడ్ చేసే ఈ అడిటివ్ వల్ల ఇంకా చాలా పెద్ద మహమ్మారి లాంటి సమస్య రావచ్చు అని చెప్పి కనుగొన్నారు. కరెక్ట్. ఇప్పుడు యాక్చువల్లీ ఇథిలీన్ ఆక్సైడ్ మరి పర్మిసిబుల్ లిమిట్స్ FSSAI అప్రూవల్ ఉంటే ఇస్ ఇట్ దట్ డేంజరస్ నిజంగా? సి ఇన్ అ స్మాల్ అమౌంట్ ఇట్ ఈస్ నాట్, బట్ మనం కంటిన్యూస్లీ దానికి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటే అప్పుడు అది కార్సినోజన్గా మారుతుంది. ఇంకోటి మ్యూటేషన్స్ కూడా కాజ్ చేయొచ్చు. అంటే బాడీలో మ్యూటేషన్స్ వచ్చి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇఫ్ యు ఆర్ ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్, ఇట్ కెన్ కాజ్ మ్యూటేషన్స్ ఇన్ ఫీటస్. సో అదనమాట. అంటే కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉండకూడదు. సో వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే, దట్ ఈస్ విత్ ఇన్ ద పర్మిసిబుల్ లిమిట్స్ అంటే మీనింగ్ అది. సో యూ షుడ్ నాట్ బి, అంటే కంటిన్యూస్గా మనం ఎక్స్పోజ్ అవుతూ ఉండకూడదు అనమాట.
సో ఎనీవే అది చాలా ఐడియల్ పదార్థం అయితే కాదు. యా న్యూట్రిషనలీ ఇట్స్ ఏ విధంగా హెల్ప్ఫుల్ కాకుండా అది హార్మ్ఫుల్. కానీ చిన్న మోతాదులో దాన్ని భరించవచ్చు, టాలరేట్ చేసి అంటున్నారు మీరు. కరెక్ట్. రైట్. సో ఇతర ఫుడ్ అడిటివ్స్ గురించి మాట్లాడాం. కొంతకాలం క్రితం ఒక ప్రముఖ ఇన్స్టెంట్ ఫుడ్ కంపెనీ, ఒక నూడిల్స్ కంపెనీ దాని ప్రోడక్ట్ని రివోక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, యూ రిమెంబర్. ఎందుకండి, అంటే ఎందుకు ఇలాంటి ఒక సడన్ రియలైజేషన్ వస్తుంది? అండ్ ఐఎమ్ జస్ట్ వండరింగ్, ఎందుకు అసలు సింగపూర్, హాంకాంగ్లో దీన్ని టెస్ట్ చేసి ఉంటారని చెప్పి. వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసిన ప్రోడక్ట్స్ ఎవ్రీ 6 monthsకి వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ అని. వాళ్ళు వేరే కంట్రీ, అంటే మన ఇండియా నుంచి వెళ్తుంది కదా, సో దట్ ఈస్ ఎక్స్పోర్ట్ ఫర్ us, for the import for them. ఇంపోర్ట్ ఫర్ దెమ్. సో ఆ ప్రోడక్ట్స్ ఎవ్రీ 6 monthsకి వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఇది సడన్ గా బయటకు వచ్చింది అనమాట. కరెక్ట్. యునో FSSAI ఈజ్ సడన్లీ సర్ప్రైజ్డ్, అండ్ మన స్పైస్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా. సో ద గవర్నమెంట్, మన గవర్నమెంట్ వాళ్ళకి దే గేవ్ అన్ ఆర్డర్ టు సీ దట్, అంటే ఏ స్పైసెస్లో ఎంతెంత ఇథిలీన్ ఆక్సైడ్ ఉంది టెస్ట్ చేయమని. ఇప్పుడు ప్రతిదీ అన్ని స్పైసెస్ మన FSSAI వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం. రైట్. యా. అసలు బట్ ఎందుకు రివోక్ చేశారు లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నూడిల్స్? ఓకే, అది అగైన్ దే సెడ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కలరెంట్స్, అగైన్ దే సెడ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ కెనాట్ బి కన్జ్యూమ్డ్ అండ్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ అని చెప్పేసి అది రివోక్ చేశారు. కానీ అగైన్ హౌ ఆఫెన్ వీఆర్ కన్జ్యూమింగ్ అనేది క్వశ్చన్. రైట్. ఇప్పుడు మనం డైలీ తీసుకుంటున్నామా? డైలీ అంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ డైలీ, ఇన్ అ వీక్ ఎన్ని టైమ్స్ తీసుకుంటున్నాం? ఎన్ని టైమ్స్ తీసుకుంటే అది బాడీకి హార్మ్ఫుల్ అవుతుంది? ఇట్స్ నాట్ న్యాచురల్. ఇప్పుడు ఇన్స్టెంట్ నూడిల్స్ అనేవి ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ల్యాబ్ మేడ్. సో ఎనీ ల్యాబ్ మేడ్ ప్రోడక్ట్ మనం తీసుకుంది బాడీకి హార్మ్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పిల్లలు ఉండే ఇళ్లలో చాలా రెగ్యులర్గా తింటారండి. అవును. స్కూల్ నుంచి వచ్చాక ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే, ఆకలేస్తుందంటే వాళ్ళు నోరు మూసుకుని తినేస్తారు, మన ఇబ్బంది పెట్టరని పేరెంట్స్ కూడా చాలాసార్లు బకెట్లు చేసి ఇచ్చేస్తారండి పిల్లలు. 4 పిల్లలు ఉంటే అందరికీ. అవును. సో బేసికలీ అది ఇట్ ఈస్ డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసినా కానీ అందులో డీహైడ్రేటెడ్ ఉంటుంది, అది యూ టేక్ అవుట్ ద మాయిశ్చర్ ఫ్రమ్ దాట్. ఇంకొకటి ఆ ప్యాకెట్ మసాలా వస్తుంది మీకు తెలిసే, అది మనం కట్ చేసి వేసినప్పుడు ఇట్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ కలరెంట్స్, ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. కరెక్ట్. యా. సో ఆ కలరెంట్స్ అండ్ ఫ్లేవర్ ఎన్హాన్సెస్ ఉంటాయి కొన్ని ఫుడ్స్లో. ఆ ఫ్లేవర్ ఎన్హాన్సెస్ ఇస్ వాట్ ఇట్ ఇంక్రీజెస్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లేవర్ మన ఫుడ్లో. MSG, మోనోసోడియం గ్లూటమేట్. సో ఆ MSG కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. సో మన ఎస్పెషలీ మన చైనీస్ ఫుడ్స్ ఉంటాయి, ఇండో చైనీస్ ఫుడ్స్లో MSG వేస్తుంటారు. దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ కార్సినోజెనిక్ మనం రెగ్యులర్గా వాడుతున్నప్పుడు. రెగ్యులర్గా అంటే ఒక జస్ట్ గివ్ ఒక బాల్ పార్క్, ఒక వారానికి 3 సార్లు అంటే రెగ్యులరేనా? ఎస్, వారంకి ఇన్ అ వీక్ 3 to 4 times ఈజ్ రెగ్యులర్. ఈస్ కన్సిడర్డ్ రెగ్యులర్. Yes. సో అంతకంటే తక్కువలో అంటే చూసి చూడనట్టు ఊరుకోవచ్చు, కానీ స్టిల్ నాట్ గుడ్. If I can say not regular అంటే మీరు monthly once if you can eat, that's fine. Yeah, మంత్లీ వన్స్ వరకు భరించవచ్చు. Yeah. అది. సో బేసికలీ ఎవ్రీథింగ్ మన లివర్ డీటాక్స్ చేస్తుంది, ఎవ్రీథింగ్. సో ఏది తీసుకున్నా మన లివర్ అనేది డీటాక్స్ చేస్తుంది. సో అది డీటాక్స్ ఇఫ్ యూ గివ్ ఇట్ వన్స్ అ మంత్ బాడీలో డీటాక్స్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బట్ అది డీటాక్స్ అవ్వకుండానే మనం 2nd dose తీసుకొని, 3rd dose తీసుకొని, 4th dose తీసుకుంటే రైట్, అది దట్ విల్ లీడ్ టు డిసీజెస్ అండ్ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఇన్ ద బాడీ. సడన్గా ఈ ఎపిసోడ్ తోటి, ఇటువంటి గతంలో జరిగిన ఎపిసోడ్స్ తోటి మామూలుగా ఇన్ఫ్యాక్ట్ మనం యాంటీబయాటిక్స్ ఎక్స్ట్రీమ్ కేసెస్ గురించి మాట్లాడక్కర్లేదు, మన డైలీ లైఫ్లోనే మనకి తెలియకుండా చాలా టాక్సిక్ సబ్స్టెన్సెస్ మన శరీరంలోకి వెళ్తున్నాయి అనే ఒక భావన చాలామందికి, హెల్త్ ఫ్రీక్స్కి ఎస్పెషలీ హెల్త్ పట్ల బాగా శ్రద్ధ చూపే వారికి వచ్చిందండి. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్. పళ్ళు చాలా ఆరోగ్యకరం అనుకుంటూ ఉంటాం మనం, కానీ పళ్ళని పండించడానికి కూడా పరిపక్వత రావడానికి దే ఆర్ యాడింగ్ అ లాట్ ఆఫ్ కెమికల్స్ అండ్ వినికిడి. కాల్షియం కార్బైడ్ గ్యాస్ యూస్ చేస్తున్నారు. కార్బైడ్ వాడితే ఏమవుతుందంటే ఎస్టిలిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్తో రైపన్ చేస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్లో మనం మ్యాంగోస్ ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాం, దాన్ని రైపనింగ్ ఎలా చేశారు? ఈజ్ ఇట్ ఆర్టిఫిషియల్ కార్బైడ్తో చేశారా, లేకపోతే న్యాచురల్గా పండిందా, చెట్టు పైన పండిందా అని చూసుకొని తినాలన్నమాట. ఎందుకంటే ఇవి తింటే కనుక లాట్ ఆఫ్ డిజీజెస్, యూ గెట్ లాట్ ఆఫ్ డిజీజెస్. ఆల్సో ఇట్ కెన్ లీడ్ టు, ఇఫ్ యూ కంటిన్యూస్లీ ఈట్ దిస్, ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు క్యాన్సర్. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. అండ్ అలాగే ఇరిటెంట్స్, ప్యాలెట్లో కూడా పొక్కులు రావడం లాంటివి కూడా చాలా మందిని చూసాం ఫ్రూట్స్ తినగానే. yes this is all because of that కార్బైడ్స్ వల్ల, పండించడం వల్ల. మరి ఎలా తెలుస్తుంది డాక్టర్ లక్ష్మి గారు ఇది ఎలా పండించారు ఏంటని? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు నో?
See, first of all, what I do is I smell them. So especially when I smell the mangoes, I mean, maybe నాకు తెలుస్తుందేమో if how it is ripened అనేది. ఇంకొకటి మనం కార్బైడ్ తో పండించినవి మనం మ్యాంగోస్ కొనుక్కొని కట్ చేసినప్పుడు ఒక సైడ్కి ఫుల్గా రైపెన్ అయి ఉంటుంది ఆన్ ద సైడ్ ఆఫ్ ద పీల్, ఇంకొక సైడ్ లోపల ఇట్ ఈస్ వైటిష్ అంటే పండకుండా ఉంటుంది. సో హాఫ్ పండి హాఫ్ పండకుండా ఉంటే దట్ ఈస్ డెఫినెట్లీ దట్ మీన్స్ అది కార్బైడ్తో అది పండించినట్టు. సో డోంట్ ఈట్ ఇట్. కట్ చేస్తే మీకు తెలుస్తుంది అది ఎలా రైపెన్ అయింది ఫ్రూట్ అనేది. రైట్. ఫ్రూట్స్ టాపికే కంటిన్యూ చేస్తూ లీచీస్లో అలాగే సపోటాలలో చాలా సందర్భాల్లో మామిడి పళ్ళలో అరటిపళ్ళలో అవును ఇది మనం చూస్తున్నాం. అంటే అరటిపండు రైప్ గా కనిపిస్తుంది కానీ తింటూ ఉంటే కాయ లాంటి ఫీలింగ్ వస్తుంది, నోట్లో ఒకలాంటి జిగురు వగర రావడం అనమాట. యా అంటే ఇవన్నీ కూడా దీంతో కార్బైడ్తోనే రైపెన్ చేసినవి అనమాట, ఎస్టిలిన్తోనే. సో యూ కెన్ యాక్చువల్లీ మేక్అవుట్ లైక్ మీరు అన్నట్టు అరటిపండు తిన్నప్పుడు హాఫ్ రాగా ఉంటుంది, హాఫ్ పండుగా ఉంటుంది. దెన్ దట్ మీన్స్ దిస్ ఇస్ డెఫినెట్లీ రైపెండ్ బై ఇట్. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బనానాస్లో మనకు తెలియదు కొనుక్కునేటప్పుడు, ఎవ్రీథింగ్ లుక్స్ ఎల్లో ఫ్రమ్ ద అవును అవుటర్ సైడ్, బయట నుంచి అన్నీ ఎల్లోగానే ఉంటాయి. అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ మనకి కనిపెట్టలేం అది ఎలా రైపోయింది అనేది కనిపెట్టలేం తినే వరకు. కరెక్ట్. సో తిన్నాక ఇన్ కేస్ మీకు డౌట్ వచ్చింది అనుకోండి దట్ ఇట్ ఈస్ అది కార్బైడ్తో రైపెన్ అయిందని ఇది వరకు చీటా మౌజ్ అని వచ్చేదండి. అవును చాలా చక్కగా బ్లాక్ స్పాట్స్ ఉండే, చాలా హై షుగర్స్ ఉంటాయి, చాలా స్వీట్ గా బాగుంటుంది కూడా. అవును ఆ పళ్ళు అసలు కనిపించకపోదా ఇప్పుడు చూడడానికి రాక్షసంగా ఉంటున్నాయి పెద్ద పెద్ద అరటిపళ్ళు. అవును బట్ వాటిని యాక్చువల్లీ తింటే రుచి పచ్చలేదు. అవును. సో ఇవన్నీ మళ్ళీ జెనెటికలీ మోడిఫైడ్ అండి. ఇప్పుడు మీరు వాటర్ మిలన్ చూస్తే ముందు వాటర్ మిలన్ సైజ్ చిన్నగా ఉండేది, ఇప్పుడు పోతూ పోతూ ఇంత పెద్దగా అవుతుంది. ఇవన్నీ జెనెటికల్లీ మోడిఫైడ్ అంటే డిజీజెస్ రాకుండా. వాటర్ మిలన్స్లో కూడా మనకి సీడ్లెస్ వాటర్ మిలన్స్ అని వస్తున్నాయి, ఇవన్నీ కూడా జెనెటికల్లీ మోడిఫైడ్. సో పోతుంటే మనకు ఫుడ్ అంతా జెనెటికల్లీ మోడిఫైడ్ అయిపోయి మనకి డిజీజ్ కాజింగ్ సబ్స్టెన్సెస్ చాలా ఎక్కువైపోతున్నాయి, బాడీలో టాక్సిన్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సో దట్ ఈస్ ద థింగ్. మంచి పాయింట్ అండి. అండ్ ఈ మధ్య ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్ కానీ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నారు వాటర్ మెలన్లో లోపల ఎర్రగా ఉండడానికి. అలాగే తొందరగా పండలేదని ఇదే ప్రాబ్లం. జరుగుతుందండి ఇది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ మధ్య ముందు మీరు కట్ చేసిన వాటర్ మిలన్ చూస్తే కొంచెం పింకిష్గా ఉండేది. సో ఈ మధ్య తీసుకున్న చిన్న గ్రీన్ వాటర్ మిలన్స్ మనం కట్ చేసినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ రెడ్, మొత్తం రెడ్గా ఉంటుంది. అండ్ మనకి షుగర్ వేయకుండా I give my children juice, watermelon juice ఇచ్చినప్పుడు ముందు పింక్గా ఉండేది, అందులో కొంచెం షుగర్ యాడ్ చేయాల్సి వచ్చేది ఎందుకంటే అంత స్వీట్గా ఉండదు ఈ వాటర్ మిలన్. సో అందుకని ఇప్పుడు దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ యాడింగ్ షుగర్, అది దానికదే ఇట్ ఈస్ స్వీట్, మళ్ళీ ఇట్ ఈస్ రెడ్డిష్ కలర్ ఆల్సో. అవును, దట్ ప్యూర్ బ్రైట్ రెడ్ వాటర్ మిలన్. సో naturally అది I doubt that they are injecting colors, అందులో they are షుగర్స్ కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు. సో మనం ఆ పింకిష్ వాటర్ మిలన్ అనేది దొరికేది ఈ మధ్య చాలా తక్కువ. ఒక 2 types ఆఫ్ వాటర్ మిలన్స్ ఉంటాయండి, ఒకటేమో ఫుల్ గ్రీన్, ఒకటేమో రిండ్స్తో ఉంటుంది లైట్ గ్రీన్ కలర్. ఆ లైట్ గ్రీన్ కలర్ కట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఎర్లియర్ పింకిష్ విత్ సీడ్స్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు సీడ్స్ లేదు, అది పింకిష్ కూడా లేదు. అవును, అంత మారిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే డాక్టర్ లక్ష్మి, మీరు ఫుడ్ సైన్స్లో ఉన్నారు కాబట్టి ఎందువల్ల మనకి ఆరోగ్యకరంగా మంచి పళ్ళు, మంచి టేస్టీగా ఉండే వెజిటబుల్స్ రావట్లేదు? ఒకటి పాపులేషన్, డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ తక్కువ ఉంటుంది, అదొకటి. పాపులేషన్ పెరిగింది, సో దానికి సరిగ్గా డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయాలి అనుకుంటే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ పీపుల్ ఆర్ డూయింగ్ అవుట్ సైడ్. సో ఇది దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే టు హ్యావ్ వన్ ఆర్గానిక్ ఫార్మ్ మన బ్యాక్ యార్డ్లో, ఎంత వీలైతే అంత. ఇప్పుడు మనకి కోవిడ్ అప్పుడు చాలామంది టెర్రస్ మీద గార్డెన్స్ పెట్టుకున్నాం, ఓకే, ఆకుకూరలు పండించుకున్నాము, ఇలా అన్నీ చాలా చేసుకున్నాం. వీలైనంత వరకు మనకి ఒక చిన్న గార్డెన్ ఉంటే ఇంట్లో, బాల్కనీలో కానీ టెర్రస్లో కానీ, ఒక సింక్ పక్కనైనా సరే, ఎస్ సింక్ పక్కన మీకు ఇప్పుడు హర్బ్స్ వచ్చేస్తాయి. మీకు అనియన్ పెట్టుకోవచ్చు, మీరు ఉల్లిపాయ పెట్టుకుంటే ఉల్లాకు వచ్చేస్తుంది, ఇంకోటి కొరియాండర్ వచ్చేస్తుంది, అది కొత్తిమీర వచ్చేస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఈ సింక్ పక్కన పెట్టుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకోవచ్చు. ఎంత వీలైతే అంతవరకు ఒక కొంచెం న్యాచురల్గా పెరిగేటి ఒక టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలి మనందరం. దాట్ వుడ్ బి ఐడియల్. బట్ అగైన్ డిజీజెస్ రాకుండా ఎందుకున్నారు మన యాన్సిస్టర్స్ అంటే ఫ్రమ్ ఫార్మ్ టు కుకింగ్ అండి.
సో ఎర్లియర్ ఏంటంటే ఇంటి వెనకాల ఫామ్ ఉండేది, అక్కడ పొలంలో నుంచి కట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసి వెంటనే కడిగేసి అది కట్ చేసి వండేసేవారు, వండాక వెంటనే తినేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కడ పండుతుందో తెలీదు, ఏం అడల్ట్రెన్స్ యాడ్ చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే యాపిల్ కూడా బాగా వ్యాక్స్ చేస్తారు కదా. యాపిల్ ఈజ్ వ్యాక్స్డ్ అండి, యాపిల్ ఈజ్ వ్యాక్స్, దట్ ఈస్ ఆల్సో దేర్. కానీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇప్పుడు ఎక్కడ పండుతుందో తెలీదు, పండాక ఎన్ని రోజులు తర్వాత మనం కొనుక్కుంటున్నాం. కరెక్ట్. ఆ కొనుక్కున్నది మళ్ళీ తీసుకొచ్చి మనం రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో. మళ్ళీ రెఫ్రిజిరేటర్ నుంచి తీసి అది సరిగ్గా వాష్ చేయాలి, ఆ వాషింగ్ కూడా పెస్టిసైడ్స్ పోయేట్టు వాష్ చేయాలి, అలా వాష్ చేయలేకపోతున్నాం మనం. అండ్ దెన్ వీ కుక్ ఇట్, ఆఫ్టర్ వీ కుక్ ఇట్ ఇమీడియట్గా కన్సంప్షన్ ఉండదు, అది ఒక 2-3 డేస్ కొందరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు, మైక్రోవేవ్ చేసుకొని సో తింటారు. దాదాపు చచ్చిపోయిన ఒక ఫైబర్ పదార్థం తింటున్నాం మనం, Exactly. విత్ సో మెనీ అదర్ అడిటివ్స్ లెఫ్ట్ ఓవర్, బికాజ్ అదేమి డిజాల్వ్ అవ్వదు కదా. ఎగ్జాక్ట్లీ. సో న్యూట్రిషన్ అనేది మీరు ఆలోచించండి, ఫ్రమ్ బ్యాక్ యార్డ్ టు అవర్ స్టవ్ ఎంత తక్కువ గ్యాప్ ఉంటే అంత న్యూట్రిషియస్గా మనం తినగలుగుతాం. అంతే. సో అది ఈ మధ్య లేదు కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం వీ హ్యావ్ టు టేక్ కేర్, లైక్ ఎక్సర్సైజ్ కానీ, వాటర్ కానీ, స్లీప్ కానీ, స్ట్రెస్ కానీ, బికాజ్ అంత న్యూట్రిషియస్ ఫుడ్ మనకి దొరకట్లేదు కాబట్టి. రైట్. యా. ఫైనలీ లాస్ట్ క్వశ్చన్ డాక్టర్ లక్ష్మి, మామూలుగా ఎగ్స్లో కూడా న్యూట్రిషనలీ ఎన్రిచ్డ్ అని, అవి ఇవి రకరకాలు, ఇంకా కేజ్ ఫ్రీ అని, తర్వాత ధాన్యం మాత్రమే వేసిందని, లేకపోతే కోడి బాగా మెడిటేషన్ చేసిందని, రకరకాల లేబుల్స్తో అమ్ముతున్నారు. ఎస్. ఒక ఎగ్కి ఇంకో ఎగ్కి డిఫరెన్స్ ఉందా? డెఫినెట్లీ అండి. సో బేసికలీ ఇప్పుడు మనకి పౌల్ట్రీ ఫామ్ నుంచి వచ్చే ఎగ్స్, బికాస్ దే ఆర్ హార్మోన్ ఇండ్యూస్డ్, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్. సో ఇప్పుడు కేజ్ ఫ్రీ ఎగ్స్ అనేవి ఏంటంటే హెన్స్ కేజ్లో పెట్టకుండా అలా మామూలుగా దాని న్యాచురల్ హ్యాబిటాట్లో తిరుగుతూ హెన్ లే చేసిన ఎగ్స్. అది స్ట్రెస్ ఉండదు దానికి. దే డోంట్ హ్యావ్ స్ట్రెస్ అండ్ ఇట్ ఈస్ నాట్ యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్. అంటే దాని గ్రోత్ టైం, అంటే దాని న్యాచురల్ గ్రోత్ టైంలో పెరుగుతుంది అది. సో ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్లో వచ్చే హెన్స్ అండ్ చికెన్ ఏంటంటే దే ఆర్ ఇంజెక్టెడ్ విత్ హార్మోన్స్ వేర్ తొందరగా పెరిగిపోతాయి హెన్స్. పెరిగిపోయాక దాన్ని యునో దే మేక్ ఇట్ యాజ్ అడల్ట్ చికెన్ ఇస్ కట్ అండ్ సెండ్ ఇట్ టు ద మీట్ థింగ్స్. సో అందుకని ఈ గ్రేజ్డ్ హెన్స్ విచ్ ఆర్ న్యాచురల్ హ్యాబిటాట్లో వచ్చిన ఎగ్స్ దే ఆర్ హెల్దియర్ దాన్ ద పౌల్ట్రీ ఎగ్స్ దట్ వీ గెట్. అండ్ సమ్ టైమ్స్ ఈ విటమిన్ డి కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు ఫీడ్లో. సో ఆల్ దాట్ ఎక్స్ట్రా ఫీడ్లో యాడ్ చేసింది ఇట్ గివ్స్ హెల్దియర్ ఎగ్స్. యా. బట్ అగైన్ ఇఫ్ యూ ఆస్క్ మీ, కంట్రీ సైడ్ వెళ్ళిన కంట్రీ ఎగ్స్, ఇప్పుడు మన ఊళ్ళో పెరిగే చికెన్ పెట్టే న్యాచురల్ ఎగ్స్ కంటే బెటర్ ఇంకొకటి లేదు. యా.